బ్రాండ్ వైజాగ్ దిశగా అడుగులు పడుతున్నాయి. స్టీల్ సిటీని ఐటీ హబ్ గా మార్చేందుకు ఇప్పటికే ఏపీ సర్కార్ ప్రణాళికను సిద్ధం చేసింది. విశాఖను దేశంలోని 5వ ఎకనామిక్ క్యాపిటల్ గా మార్చే విధంగా చర్యలు చేపట్టింది. ప్రఖ్యాత టెక్నాలజీ సంస్థ కాగ్నిజెంట్ నగరంలో తమ నూతన క్యాంపస్ ను ఏర్పాటు చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ నిర్ణయంతో వేలాది మంది నిపుణులకు ఉపాధి అవకాశాలు లభించబోతున్నాయి. కాగ్నిజెంట్ సంస్థ తమ విస్తరణ ప్రణాళికల్లో భాగంగా విశాఖపట్నంలోని కాపులుప్పాడ ప్రాంతాన్ని ఎంచుకుంది. సుమారు 22 ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక వసతులతో కూడిన ఐటీ క్యాంపస్ ను నిర్మించనున్నట్లు కంపెనీ తన అధికారిక ఎక్స్ ద్వారా వెల్లడించింది. బ్రాండ్ వైజాగ్ దిశగా అడుగులు పడుతున్నాయి. స్టీల్ సిటీని ఐటీ హబ్ గా మార్చేందుకు ఇప్పటికే ఏపీ సర్కార్ ప్రణాళికను సిద్ధం చేసింది. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. అనురాధ, చెప్పండి అప్డేట్స్. విశాఖపట్నం ఐటీ అభివృద్ధి పరుగులు పెడుతుందనే చెప్పాలి. ఎప్పుడు కూడా కూటమి సర్కార్కి విశాఖని ఐటీ హబ్ గా తీర్చిదిద్దాలనే ఆకాంక్ష ఎప్పుడు కూడా ఉంటుంది. అందులో భాగంగానే విశాఖపట్నంలో ఐటీ అభివృద్ధి కోసం ఇప్పటికే పలు ప్రాజెక్టులని విశాఖపట్నం వచ్చేలాగా కూటమి సర్కార్ అయితే మాత్రం ఫోకస్ చేస్తూ ఉంది. ఇందులో భాగంగా ఈ రోజు కాగ్నిజెంట్ ప్రాజెక్ట్ కి సంబంధించి ప్రస్తుతం ఒక అగ్రిమెంట్ అయితే జరిగింది. విశాఖ ఐటీ హిల్స్ లోని ఇది ఒక మణిహారంగా నిలవబోతుంది. దాదాపుగా 8,000 మందికి ఉపాధి కల్పించే ఈ ప్రాజెక్ట్ ద్వారా, అంటే ఈ కంపెనీ ద్వారా దాదాపుగా ఏఐ టెక్నాలజీతో పాటు ఇతర అంశాలకు సంబంధించి ఉపాధి కల్పన ఇవన్నీ కూడా ప్రధాన ఎజెండాతో ఈ కంపెనీ ఒక సంస్థని స్టార్ట్ చేయబోతుంది. దీనికి సంబంధించి విశాఖ మధురవాడ దగ్గర ఐటీ హిల్స్ లో 22 ఎకరాల స్పేస్ ని కూడా ఆల్రెడీ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఐటీ హిల్స్ లో దాదాపుగా ఐటీ హిల్ 1 or 2, 3 మొత్తం ఐటీ హిల్స్ అంతా కూడా అదానీ డేటా సెంటర్ తో పాటు మైక్రోసాఫ్ట్ సంస్థ, అలాగే టీసీఎస్, ఇవన్నీ కూడా వీటితో పాటు మరికొన్ని ప్రముఖ సంస్థలు ఇప్పటికే తమ కార్యకలాపాలని అక్కడ ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లని కూడా చేస్తున్నారు. కొంతమంది ఆల్రెడీ కొన్ని ఆపరేషనల్ డెమోస్ స్టార్ట్ చేశారు. ఈ నేపథ్యంలో అక్కడున్న ఉద్యోగులకి మౌలిక వసతులను కల్పించడం మీద కూడా ప్రభుత్వం ప్రత్యేకమైన ఫోకస్ చేసింది. ఇప్పటికే ఐటీ హిల్స్ లో నైట్ షిఫ్ట్స్ నుంచి వచ్చే వారి కోసం నైట్ సర్వీసెస్ కింద 5 బస్సు సర్వీసులను కూడా ప్రారంభించింది. అలాగే అక్కడ మొత్తం డ్రోన్ నిఘా వ్యవస్థను కూడా ఏర్పాటు చేసింది. ఐటీ హిల్స్ నుంచి నైట్ షిఫ్ట్స్ నుంచి వచ్చే ఉద్యోగులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా, అలాగే క్రైమ్ రేట్ తగ్గించేదానికి డ్రోన్ సిస్టమ్ లో నిఘా వ్యవస్థను కూడా పోలీసుల నుంచి అదొక ప్రత్యేకమైన కార్యక్రమంగా తీసుకున్నారు. మరోవైపు చూస్తే గనక ఇక్కడ విశాఖపట్నం ఐటీ హిల్స్ గా ఇప్పటికే ఒక స్పేస్ ని ఇవ్వడం అనౌన్స్ చేయడం జరిగింది గతంలో టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే. అయితే ఇప్పుడు దాన్ని మరింత అభివృద్ధి చేసేదానికి, మరిన్ని ప్రాజెక్ట్స్ ని ఇక్కడికి తీసుకొచ్చేదానికి చంద్రబాబు సర్కార్ ప్రత్యేకంగా ఒక ఫోకస్ అయితే పెట్టింది. మంత్రి నారా లోకేష్ కూడా విశాఖపట్నం ఎప్పుడు వచ్చినా కూడా ఐటీ అభివృద్ధి కోసం విశాఖని ఒక ప్రత్యేక ఐకానిక్ సెంటర్ గా ఇక్కడ మార్చే విధంగా మా ఫోకస్ ఉంది అనేది చెప్తూనే ఉన్నారు. దానికి సంబంధించినట్టుగానే ఇక్కడ మినీ ఐటీ సెంటర్స్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు. అంటే ఏదైతే ఐటీ హిల్ లో పెద్ద పెద్ద కంపెనీలు బ్రాండ్, అంటే వైజాగ్ బ్రాండ్ ని పెంచే విధంగా ప్రముఖ కంపెనీలు వస్తున్నాయో, అలాగే చిన్న చిన్న స్టార్టప్స్ ని కూడా ఎంకరేజ్ చేసే విధంగా విశాఖలో స్పేస్, అంటే ల్యాండ్ స్పేస్ కానీ లేకపోతే మౌలిక వసతులను కానీ, వాళ్ళకి టెక్నాలజీ పరంగా కానీ ప్రభుత్వం నుంచి అనుమతులు కానీ, సింగిల్ విండో సిస్టమ్ లో అనుమతులు కానీ, వీటిలన్నింటినీ కూడా ఇప్పటికే ప్రభుత్వం చాలా సులభతరం చేసింది. ఇక్కడ ఎవరైనా కొత్తగా స్టార్టప్స్ పెట్టాలన్నా కూడా వాళ్ళకి ఇచ్చే అనుమతుల్ని 21 రోజుల్లోపే వాటిని పూర్తి చేసి వాళ్ళందరికీ కూడా ఒక మార్గాన్ని సుగమం చేసే ప్రయత్నం అయితే విశాఖపట్నంలో జరుగుతుంది. దీంతో ఒక్క ఐటీ అభివృద్ధి అనే కాదు, విశాఖపట్నం అభివృద్ధి మీదే కేంద్రంతో పాటు ఇటు స్టేట్ గవర్నమెంట్ కూడా ప్రత్యేకమైన ఫోకస్ చేస్తూ ఉంది. అనేకమైన ప్రాజెక్టుల కోసం ఇక్కడ రూపకల్పన చేస్తూ ఉన్నారు. మరోవైపు చూసుకుంటే కనుక రాజధాని అమరావతితో పాటు అంతే స్థాయిలో ఆర్థిక రాజధానిగా విశాఖపట్నాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచనతోనే ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ ముందుకు వెళ్తుంది. అందులో భాగంగా ఇటీవల నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం కూడా అత్యంత సక్సెస్ కావడంతో మొత్తం బోత్ సర్కార్స్ కూడా దీని మీద ఫోకస్ చేస్తూ ఉన్నాయి. విశాఖపట్నాన్ని ఒక గేట్ వే ఆఫ్ బిజినెస్, అంటే ఇప్పటికే జియోల్ ఆఫ్ ఈస్ట్ కోస్ట్ గా విశాఖపట్నంకి పేరుంది. ఆ విధంగా బిజినెస్ రంగంలో కానీ లేకపోతే ఐటీ రంగంలో కానీ విశాఖపట్నాన్ని ఒక మంచి ఐటీ హబ్ గా కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే మాత్రం చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఇక్కడ కావాల్సిన ఏర్పాట్లు ఏంటి, ఇక్కడికి వచ్చే ఇన్వెస్టర్స్ కి ఎలాంటి ఫెసిలిటీస్ ఇవ్వాలి, అలాగే ప్రభుత్వ పరంగా వాళ్ళకి ఇవ్వాల్సిన రాయితీలు ఏంటి, వీటిలన్నిటి మీద కూడా ప్రత్యేకంగా ఫోకస్ చేస్తా ఉన్నారు. అందులో భాగంగా ఇప్పుడు వస్తున్న ఏదైతే ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ విశాఖ ఐటీ హిల్స్ లో కొన్ని ప్రాజెక్ట్స్, కొన్ని సంస్థలు ఏవైతే ఆపరేషనల్ చేస్తున్నాయో వాటితో పాటు మరికొన్ని సంస్థల్ని చాలా ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడికి తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తుంది.
వస్తుంది. అందులో భాగంగా టీసీఎస్ గురించి ఇప్పటికే మంత్రి లోకేష్ పలుమార్లు చెప్పడం జరిగింది. దాని ద్వారా దాదాపుగా ఇటు ఇప్పుడు కొత్తగా వస్తున్న కంపెనీస్తో పాటు ఆల్రెడీ ఇక్కడ ఉన్న కంపెనీలతో పాటు మొత్తం వీళ్ళందరికీ కూడా యువతికి పెద్ద ఎత్తున ఉపాధి కల్పనే ప్రధాన లక్ష్యంగా మనకి ముందుకు వెళ్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. ముందుగా టెక్నాలజీని అడాప్ట్ చేసుకునే విధంగా ఇక్కడున్న మానవ వనరులను కూడా వినియోగించుకోవడానికి మొత్తం ప్రభుత్వం ఒక ఫోకస్ అయితే మాత్రం చేస్తుంది. ఐటీ అభివృద్ధి పరంగా విశాఖని దేశంలోనే నెంబర్ 1 నగరంగా తీసుకువెళ్లేదానికి ముందుగుంటా ఒక ప్రణాళికనైతే చేస్తూ వస్తుంది. థ్యాంక్ యూ అనురాధ.